అమ్మ నమస్తే. నమస్తేనన్న. అమ్మ ఈ మధ్యలో మనం బయట ఎక్కడైనా చూసినా లేకపోతే ఇంట్లో చూసినా గానీ కొన్ని సినిమాలలో చూపిస్తున్నారు. అమ్మాయిలు నైటీ యేసుకొని ఉండడం. ఏ టైంలో అయినా నైటీ యేసుకొని ఉండడం. ఎందుకంటే అది ఇంట్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్‌గా వర్క్స్ చేసుకుంటారు కాబట్టి కంఫర్ట్‌గా ఉండడాని కోసం. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లలో ఏమవుతది అంటే అమ్మాయిలు నైటీ వేసుకొనే పూజ చేస్తూ ఉంటారు. అలా నిజంగా పూజ చేయొచ్చా నైటీ వేసుకొని? హా! దానికి పదమే మనం ఏమని పెట్టాము? నైటీ అని పెట్టాము. రాత్రిపూట వేసుకునే వస్త్రధారణ, వస్త్రము అని పెట్టారు. అయితే ఇప్పుడు ఇందాక మీరన్నట్టు లేడీస్‌కి అంటే 2 డూస్ అండ్ డోంట్స్ కూడా 2 మనం డిస్కస్ చేద్దాము. లేడీసు పూర్వకాలంలో లాగా అంటే పూర్వకాలం కట్టెలు పొయ్యి వాళ్ళకేంటంటే ఇతర యావగేషన్స్ ఉండేవి కాదు, టెన్షన్స్ ఉండేవి కాదు కాబట్టి ఒకటే వంట అంటే ఒకటే అదే దృష్టి. తర్వాత అది అయిపోయిన తర్వాత వేరే వ్యాపకంలోకి వెళ్ళేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అంత చీరతోనే వంట చేసేవాళ్ళు. కానీ ఈ కాలం దగ్గరికి వచ్చేటప్పటికి 8 చేతులతో అన్ని రకాల పనులు చేయాలి. ఒక పక్క వంట చేయాలి, ఒక పక్క భర్తకి క్యారేజీ అందించాలి, పిల్లల్ని చూసుకోవాలి, దాంతోపాటు వంట చేస్తూ కూడా మిగతా పనులు కూడా చేసుకోవాలి. వంట ఒకటే కాకుండా ఇంటిని సర్దుకుంటూ ఉండాలి. పాల వాళ్ళు వస్తారు, లేదా అంటే మన ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు వస్తారు, వాషింగ్ మిషన్ చూసుకోవాలి. ఇలాగా ఆ కుటుంబంలో ఉండే ఇల్లాలికి రకరకాల పనులు ఉంటాయి. ఆ పనులన్నీ మాటమాటకి సవరించుకుంటూ చెంగు సవరించుకుంటూ చీరక దోపుకుంటూ వెళ్ళి చేసుకోవడం అనేది కష్టమే. అయితే దాన్ని నైటీ అని మనం వాడుకలో పెట్టేశాం. కానీ అది ఆ స్త్రీలకు ఈ కాలంలో ఉండే ఆ లేడీస్కి కానీ లేదంటే పిల్లలకి కానీ మీలాంటి వాళ్ళ పిల్లలకి కానీ అది ఒక రకమైన సౌకర్యవంతమైనటువంటి నిండుగా ఉండే ఒక వస్త్రధారణ. నైటీకి నేనైతే అపోజ్ కాదు. ఎందుకు అంటే మనము ఫ్రీగా ఉండగలిగితేనే ఏ పనైనా చేయగలుగుతాము. అయితే మిగతా పనులన్నిటికీ అంటే దానివల్ల మనం ఏది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? గబుక్కున వంట చేసేటప్పుడు కాలకుండా ఉంటుంది. 4 రకాల స్టవ్ అంటే 4 పొయ్యిలున్న స్టవ్, 3 పొయ్యిలున్న స్టవ్లోని గబుక్కన ఒకటి ఆపినా రెండోది మతిమరుపులోనో లేదంటే హడావిడిలోనో ఆపకపోతే కనుక చీర చెంగు వెళ్ళి ప్రమాదాలు జరుగుతాయి కదా. అలాంటప్పుడు ఈ నైటీ వేసుకోవడం వల్ల అటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవుతుంది. లేదు ఇంకేదైనా ప్రమాదం గబుక్కన జారి పడ్డం కానీ తడి మీద కాలు వేయడం కానీ ఇలాగా కొన్ని మనకి సాధారణంగా జరిగే ప్రమాదాల నుంచి ఈ వస్త్రధారణ మనల్ని కాపాడుతుంది. అయితే అది కూడా ఎలా ఉండాలి అంటే కనుక సభ్యతగా ఉండాలి. ఆ నైటీలు కూడా ఎలాగంటే మురికి పట్టిపోయి ఆ అడ్డమైన చేతులు దానికి పెట్టేసి చూస్తూ ఉండంగా కంపు కొట్టేటట్టు ఆ జుగుప్సగా ఉండేటటువంటి వస్త్రధారణ కాకుండా చూడ్డానికి ఇంపుగా ఉండి సౌకర్యవంతంగా ఉండే వస్త్రధారణ చేసుకుని ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు. అయితే దేవుడి పూజ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాంటి వస్త్రధారణ అనేది పనికిరాదు. ఎందుకు అంటే కనుక పూజకి అంటే కింద కూర్చునే కదా చేస్తాము. మరి ఆ వస్త్రము మనకి అనుకూలంగా ఉంటుందా కింద కూర్చుని చేసుకోవడానికి? అనుకూలంగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే దాంతో పూజ చేసేటప్పుడు తిరిగి మళ్ళా స్త్రీలు లేవడానికి ఇబ్బంది కలుగుతుంది, సౌకర్యము లేకుండా ఉంటుంది. కాబట్టి నైటీతో పూజ చేయడం అనేది తప్పైన విషయము. అయితే ఇంకొక కారణం ఏంటంటే కనుక నైటీలో పూజ చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. దీంతో డివోషనల్గా మనకి దేవుడికి అనుసంధానము అవ్వలేము నైటీతో చేసడం వల్ల. నైటీతో ఏ పనులు చేయాలో ఆ పనులకే పరిమితం. కానీ దేవుడు పూజ దగ్గరికి వచ్చేటప్పటికి మిగతా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శుభ్రమైన చీర, అది ఎలాంటి చీర అయినా పర్వాలేదు, శుభ్రంగా ఉతికిన చీర కట్టుకుంటే ఆ దైవత్వం అనేది పూజ చేసే స్త్రీ మీద ఉంటుంది. కాబట్టి నైటీ అనేది పూజకి అర్హమైనది కాదన్నమాట. అయితే ఒక పూజ చేసేటప్పుడు అన్నది ఒకటి పక్కకు పెడితే జనరల్‌గా అయినా ఇంట్లో ఉంటే ఒక 24 గంటలు ఉంటే 24 గంటలు నైటీ యేసుకొని ఉండొచ్చా? అంటే అది 24 గంటలు నైటీ వేసుకుని ఉండడం అనేది మన సంప్రదాయం కాదు. ఇందాక అనుకున్నట్టుగా ఏం చేస్తారంటే వంట చేసేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవాళ రేపు చాలామందిని చూస్తున్నాము, నైటీ మీద ఒక చిన్న టవల్ వేసుకుని బయటకు కూడా వెళ్ళిపోతున్నారు, షాపింగ్లకి వెళ్ళిపోతున్నారు, మాల్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే అది ఏమైపోయిందంటే జనరల్గా వేసుకునే క్యాజువల్స్లోకి వెళ్ళిపోయింది అది నైటీ అనేది. అలా చూసేదానికి ఏమవుతుందంటే బయట అంత మంచిగా ఇంపాక్ట్ పడదు. ఎవరైతే ఇది వేసుకుని తిరుగుతున్నారో వాళ్ళ మీద ఇంపాక్ట్ మంచి ముద్ర పడదు. అది ఈ 4 గోడల మధ్య ఉండాలి. దట్టు సమయాలు
పనులు చేసుకునేటప్పుడు నైటీ వేసుకోవచ్చు. మళ్ళా తర్వాత రాత్రి పడుకునే సమయంలో నైటీ వేసుకోవచ్చు. కానీ మిగిలిన సమయంలో ఎవరొచ్చినా అదే దాంతో దర్శనం ఇస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా అసహ్యంగా ఉంటుంది. దట్టు పిల్లలకి కూడా అమ్మతనం అనేది అందులో కనపడదు. రెండోది, భర్తకి భార్య అనే ఒక రూపం అనేది కనపడదు. నిజంగా చెప్పాలంటే ఒక పని మనిషిని చూసినట్టే అనిపిస్తుంది తప్ప భార్య అన్న అంటే ఆస్వాదన ఆ భర్తకి రాదు. దానివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కొంచెం ఎడమ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఏ వస్తువు ఎలా వాడాలో అలా వాడితేనే ముద్దు ముచ్చట అనమాట. అంటే నైటీలో ఉన్న కోణంని కూడా అమ్మతనం కనిపించదు అంటే సరే అది ఓకే, కానీ భార్యతనం కూడా అవును చూడడానికి కనిపించదు, అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భర్త భార్య అనేది ఒక రకమైన మంచి చెప్పాలంటే ఆస్వాదించదగినటువంటి బంధం. అది ఒకళ్ళకి ఒకళ్ళు. దాన్ని వీళ్ళు ఈ మలపత్రాష్టమైనటువంటి బట్టతో కప్పేస్తూ ఉంటే ఇంకా భర్తకి భార్య అన్న ఎక్కడ ఉంటుంది? ఒక ఆలింగనం చేసుకోవాలన్నా, తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఒక కష్టం సుఖం చెప్పుకోవాలన్నా, పక్కన కూర్చుని చేసి మాట్లాడాలన్నా అతనికి ఇది రాదు. తన ఆఫీసులో కప్పులు కడిగి టీలు కాఫీలు అందించే అమ్మాయే గుర్తొస్తుంది తప్ప భార్య అన్న గుర్తు రాదు. దాంతో ఇంకా వాళ్ళే శుభ్రంగా ఉంటున్నారు, చక్కగా చీరతోనే వాళ్ళు ఆ స్టాఫ్ అందరికీ టీలు కప్పులు కాఫీలు అందిస్తున్నారు. సో కాబట్టి భర్త దూరంగా ఉండకుండా ఉండాలన్నా, భర్తకి భార్య అనే ఆస్వాదన అంటే ఎట్లా చెప్పాలి, ఆ తీపితనము ఉండాలి అన్నా ఆ సమయంలో మాత్రము పెళ్ళైన స్త్రీలు నైటీని విసర్జిస్తేనే మంచిది. సో మీరు నైటీకి అపోజిట్ కాదు, కానీ నైటీ ఏ సందర్భాలలో వేసుకుంటే అదే మంచిది అని అంటే మంచిది కదా. సో థ్యాంక్ యూ అమ్మ. అసలు నైటీ గురించి, నైటీ యొక్క పవిత్ర ప్రతిష్ట అంతా గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తేనన్నా.